ఎಕ್ಕಿದೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತಾ ಅದೆಲ್ಲ ಕೂಸವಲ್ಲ తిరుపతి దేవస్థానం ముందుకు రావడానికి కారణాలు 3-4. మొదటిది టీటీడీలో పనిచేస్తున్నటువంటి వేల మంది ఉద్యోగస్తుల పిఆర్సి డిఏలు గత 8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. అంతేకాదు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిఆర్సి కూడా పెండింగ్లో ఉంది. ధరలు బాగా పెరిగిపోయినాయి, ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోయినాయి ధరలు. ఈ పరిస్థితుల్లో పిఆర్సీని వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను తిరుపతి నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. మీరేదో ఆషామాషిగా తీసుకుంటున్నారు, మరి పొద్దున్న లేస్తే ఒక పునాది రాయి వేస్తున్నారు, మరి రాత్రికల్లా ఒక ప్రకటన చేస్తున్నారు. ఇది కాదు చంద్రబాబు నాయుడు గారు. రండి, భూమిపైకి రండి, హెలికాప్టర్లు ఆపండి. తప్పనిసరిగా పిఆర్సీని మీరు ప్రకటించాలి. 12వ పిఆర్సీ 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి కాంట్రాక్టర్లకు మీరు ఇస్తున్నారు ఖచ్చితంగా. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగస్తులకు మీరు ఏమి ఇవ్వకుండా దాటేస్తున్నారు. మరి అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. రెండో విషయం ధరలు బాగా పెరిగిపోయినాయి. ఎరువుల ధరలు పెరిగిపోయినాయి. రైతులు కన్నీటితో ఉన్నారు. ఈరోజు ఎరువులు విపరీతంగా మిక్సర్లు పెరిగిపోయినాయి. యూరియా ధరలు 1000 రూపాయల పైనే పెరిగిపోయినాయి. మరి వ్యవసాయం చేసేదానికి ధైర్యం చాలటం లేదు రైతులకు. మరి పెట్రోలు డీజిల్ ధరలు కూడా రాబోయే 3 నెలల్లో 125 రూపాయలు దాటే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి బలహీనమైపోయింది. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంపదంతా నాశనం చేసేశారు గత 10 సంవత్సరాల్లో. మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీని, కూటమి ప్రభుత్వాలని. దేశ సంపదను నాశనం చేసినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కింది. ప్రధానమంత్రి విదేశాలకు పోవద్దని చెప్పాడు మొన్న హైదరాబాద్ నుంచి. ఆయనే విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇది ప్రధానమంత్రి గారి పనితీరు. మన ముఖ్యమంత్రి గారు కూడా మరి రాజధాని కడుతున్నాడు. తిరుపతిలో రాజధాని కట్టవయ్యా చంద్రయ్య నేనంటే, లేదు నేను చంద్రావతి కట్టుకుంటానని అమరావతికి పోయాడు. నీ వల్ల ఏమీ కాదు. మీరు పునాదురాళ్ళన్నీ అనాథరాళ్ళుగా తయారైపోయినాయి. ఈరోజు చంద్రావతి అంతా కూడా కొలాప్స్ అవుతూ ఉంది. దేశ పరిస్థితులే కాదు, ప్రపంచ పరిస్థితులు కూడా చాలా వినాశన దిశలో వెళ్తున్నాయి. కారణాలు ఎన్నెన్నో. చివరిలో పారిశుద్ధ్య కార్మికులు, టీటీడీ అనేది గొప్ప ధార్మిక సంస్థ. ధార్మిక సంస్థలో అధర్మాలు జరుగుతున్నాయి. వాళ్ళ చేత మరి మలమూత్రాలు గడిగించుకుంటున్నారు. ఓ టీటీడీ అధికారులారా, ఓ నాయకులారా, వాళ్ళ చేత మలమూత్రాలు గడిగించుకొని వాళ్ళకి ఇచ్చే 10,000 పాపం కదా. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కనీసం 30,000 రూపాయలు ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి ఇవ్వాలి టీటీడీలో అని డిమాండ్ చేస్తున్నాం. రిస్క్ అలవెన్స్ కింద కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ మహిళలను, పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు టీటీడీలో వేధింపులు ఎక్కువైపోతున్నాయి. మాకు ప్రతి క్షణం తెలుసు. ఓ అధికారులారా జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త అని తెలియజేస్తున్నారు. పేర్లెత్తి చెప్పి మీ పేర్ల మీద కేసులు పెట్టే రోజులు వస్తున్నాయి.
మహిళల పట్ల జాగ్రత్తగా గౌరవంగా టీటీడీ దేవస్థానంలో ప్రవర్తించాలని హెల్త్ ఆఫీసర్లకు హెల్త్ ఇన్స్పెక్టర్లకు నేను సున్నితంగా హెచ్చరిక చేస్తూ ఈ పద్ధతులన్నీ ఆపండి. ధార్మిక సంస్థ ఇది, దీనికి గొప్ప పేరు అవసరం. మహిళల కన్నీళ్లు దొడవండి, పారిశుద్ధ్య కార్మికుల మహిళల కన్నీళ్లు దొడవండి, పేదలకు సహాయం చేయండి. పేద రోగులు రూయా హాస్పిటల్లో అనాథలుగా చచ్చిపోతున్నారు, వాళ్ళకి సహాయం చేయమని చేతులెత్తి ప్రార్థిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఓకే.